ఇంకొక పక్క విభజన తర్వాత కూడా మీరు ఒకసారి చూస్తే ఏదైతే క్రిస్టియన్స్ కోసం సంక్షేమం కోసం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం, చర్చల నిర్మాణానికి ఆర్థిక సహాయం చేశాం. ఇంకొక పక్క మీరు చేస్తున్నటువంటి సేవలకు సహకారంగా ఉండాలని క్రైస్తవ సంస్థలకు ఒక్కొక్క సంస్థకి 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేసి మిమ్మల్ని ప్రోత్సహించాం. గుంటూరులో మీరు చూస్తే క్రిస్టియన్ భవనం కోసం 2 ఎకరాల భూమిని కేటాయించడమే కాకుండా ఆ రోజు 10 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే కంప్లీట్ కాని బిల్డింగ్ ని కంప్లీట్ చేయాలని 5 సంవత్సరాలు ఆలోచించలేదు. మళ్లీ నేను వస్తానే దాన్ని పూర్తి చేసే బాధ్యత కూడా తీసుకొని తొందరలోనే మీ అందరికి అంకితం చేస్తాం, మీ అందరికి అందుబాటులో తీసుకొస్తాం. విజయవాడలోని సిఎస్ఐ సెయింట్ బాసిలికా చర్చికి 1.5 కోట్లు ఇచ్చాం. మీరెప్పుడూ ఆ దృష్టి తీసుకొస్తారు. క్రైస్తవ శ్మశాన వాటికల కోసం ఆర్థిక సహాయం చేయమని కోరినప్పుడు ఇది చాలా జనైన సమస్య, దీన్ని పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే పెద్ద ఎత్తున ఇచ్చాం. భవిష్యత్తులో కూడా మీకు పూర్తిగా అండగా ఉంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాకుండా జెరూసలం వెళ్లే క్రైస్తవులకి మొట్టమొదటిసారిగా ఆర్థిక సహాయం ప్రవేశపెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ విధంగా కూడా మనం ముందుకు పోయాం. ఇంకొక పక్క క్రైస్తవ విద్యార్థుల సంక్షేమం కోసం ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్లు గాని, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు గాని, ట్యూషన్ ఫీజు అంతా కూడా రీఎంబర్స్మెంట్ చేయడం గాని ఇవన్నీ చేశాం. ఈ రోజు ఇలాంటి కార్యక్రమాలు 1, 2 కాదు చాలా కార్యక్రమాలు చేసి మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం.